శోధన, అంతరంగ శోధన, ఆత్మశోధన. తాత్వికులు నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు. ఆధ్యాత్మికులు నీవంటే ఏమిటో, నీలోని వైరుధ్యాలకు మూలమేమిటో తెలుసుకో అన్నారు. ఆధునిక మనోవిశ్లేషకులు. ఇద్దరి భావం ఒకటే. అసలు ముందు మనమంటే ఏమిటో తెలుసుకున్నప్పుడే ఎదుటివారి ఏమిటో తెలుస్తుంది. నిజమే, కానీ ఈ తెలుసుకోవటం ఎలా? మనల్ని మనం తెలుసుకోవటానికి, సంస్కరించుకోవటానికి జీవితం చాలదంటారే, మరి అది నిజమేనా? మరి ఎలా? మనల్ని మనం తెలుసుకునే క్రమమే మన జీవిత క్రమం. ఈ క్రమంలో మనమంటే ఏమిటో తెలుసుకొని, లోపాలను సవరించుకుంటూ, మనకేం కావాలో తెలుసుకొని వాటికై అన్వేషిస్తూ బ్రతకటమే జీవితం. అయితే సమకాలీన సమాజంలో, సమకాలీన ప్రపంచంలో ఏది మహాప్రమాదకరమైనటువంటి శత్రువు మానవతకి అంటే, మనిషికి మనిషే, మానవతకు మనిషే గొప్ప ప్రమాదకరంగా పరిణమిస్తున్నాడు. ఎన్నో రకాల వివక్షలతో, తెలుపు నలుపు మధ్య, తూర్పు పడమర మధ్య, ఈ మధ్యనే తలెత్తిన నూతన వివక్ష ఉత్తర దక్షిణాల మధ్య తనకు తానే విపత్తుగా పరిణమిస్తున్నాడు. మనిషి తానుకు తానే మహా సమస్యగా పరిణమించాడు. మతాలు, దేశాలు, రంగులు, తెగలుగా మానవాళిని విభజిస్తున్నారు. ఇవన్నీ ఒకదాని గొంతుపై ఒకటి ఉన్నాయి. ఏదో అద్భుతం సంభవిస్తే తప్ప మనిషి ఇంతకు ముందెన్నడూ ఎదుర్కొని ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవటం దాదాపుగా అసాధ్యమని అనిపిస్తుంది. కానీ మానవ ప్రయత్నాన్ని విడిచిపెట్టకూడదు కదా. అయితే అద్భుతాలు కథల్లో మాత్రమే సంభవిస్తాయి, వాస్తవ జీవితంలో కాదు అనేటటువంటి ఒక మార్గం, ఒక ఆలోచన కూడా ఎక్కువగా మనం వింటుంటాం. అయితే మరీ ఇబ్బందికరమైన అంశం ఏమిటంటే, మేధావి వర్గం, ప్రత్యేకించి రాజకీయవేత్తలు ఈ వాస్తవాలను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. తత్వవేత్తలు తాత్విక దృక్పథంతో మాత్రమే దీన్ని చూస్తున్నారు. ఇది మరీ ప్రమాదకరంగా పరిణమించబోతుంది. నీ మానసిక ప్రశాంతతను రక్షించుకునేందుకు ఉన్న ఒకే దారి ప్రమాదాన్ని పట్టించుకోకుండా ఉండటమే. దీన్నే ఆస్ట్రిచ్ తర్కం అంటారు. మరొకసారి చెప్తాను. నీ మానసిక ప్రశాంతతను రక్షించుకునేందుకు ఉన్న ఒకే దారి ప్రమాదాన్ని పట్టించుకోకుండా ఉండడమే. దీన్ని ఆస్ట్రిచ్ తర్కం అంటారు. అంటే నిప్పుకోడి తర్కం అన్నమాట. అంటే ఏమిటి? నేలలో గొయ్యి తవ్వి తలను దానిలో కప్పిపెట్టుకోవటం. మీరు శత్రువులను చూడలేకపోతే శత్రువే ఉండడు అనేటటువంటిది ఒక కుతర్కాన్ని ఆధునిక సమాజం తీసుకొచ్చి అసలు ఏ విషయంపై ధ్యానించకుండా, ఏ విషయాన్ని పట్టించుకోకుండా విడిచివేస్తున్నారు. అది ఇంకా ఎక్కువ తొందరగా ప్రమాదాన్ని సృష్టిస్తుంది. మహాఘోర ప్రమాదాలు ముందు జరగబోతుంటే మనం సమాజం తుచ్చమైన, మరీ మూర్ఖమైన విషయాల పట్ల చాలా ఆసక్తితో చూస్తున్నాం. మానవాళికి కొంతైనా మనస్థిమితమిచ్చి జీవితం రక్షించబడుతుందని మనం ఆశించాలి. ఆ మార్గం గుండా ప్రయాణం చేయాలి. అయితే మనం ఈ అంశాలను ఎంతో జాగ్రత్తగా ఎదుర్కోవాలి. వీటన్నిటినీ శోధించాలంటే అంతరంగ శోధన, ఆత్మశోధన, సామాజిక పరిశోధన అనేటటువంటివి అవసరం. ఇవి ఎప్పుడు కలుగుతాయి మనిషికి? ఎందుకు ఈ సమస్యల నుంచి బయటపడాలనేటటువంటి కోరిక, ఒక తృష్ణ ఏర్పడుతుందంటే, మనిషికి ఒక రకమైన ధార్మిక తత్వం కావాలి. గుడ్డిగా నమ్మేటటువంటి మతం కాదు. ఈ ప్రపంచానికి కావలసినటువంటిది తర్కబద్ధమైనటువంటి, హేతుబద్ధమైనటువంటి పరిశోధన లేక శోధన. అన్నింటికంటే ముఖ్యం అస్తిత్వం పట్ల కృతజ్ఞత, ప్రేమించే హృదయం, ధ్యానపూర్వకమైన జాగృతి మతం యొక్క ముఖ్య భాగంగా ఉండాలి. ఏ మతమైనా ఈ భూమి నుండి అది మానవ పురోగతికి అడ్డంకిగా మారితే అది అదృశ్యమై తీరాలి. వాటి అవసరం ఇంకెంతో లేదు, ఎంతమాత్రమూ లేదు. ఈ మతమౌఢ్యం మానవాళికి చెయ్యవలసినంత హాని
ఎప్పుడో చేసేసాయి. కానీ ఇప్పుడు హాని ఎంత జరిగిందంటే మనం ఏమాత్రం భరించగలిగేవిగా లేవు. అందుకని మనకై మనం మన మనశ్శోధన, అంతరంగ శోధన చేసుకుంటూ సామాజిక పరిశోధన చేస్తూ తద్వారా మాత్రమే మన మన సమస్య ఏమిటో తెలుసుకోగలిగి మనకై మనం పరిష్కారాన్ని వెతుక్కొని దాన్ని అవలంబించినప్పుడు మాత్రమే మన సమస్యలు పోతాయి. అయితే ఈ తెలుసుకోవటం, తెలుసుకున్న దాన్ని మార్చుకోవటం, కావలసిన దాన్ని అన్వేషించటం అంత తేలికైన పనులు కావు. మనల్ని మనం తెలుసుకునే క్రమమే మన జీవిత క్రమం. ఈ క్రమంలో మనమంటే ఏమిటో తెలుసుకొని లోపాలను సవరించుకుంటూ మనకేం కావాలో వాటికై అన్వేషిస్తూ బ్రతకటమే జీవితం. తెలుసుకోవటం, తెలుసుకున్న దాన్ని మార్చుకోవటం, కావలసిన దాన్ని అన్వేషించటం అంత తేలికైన పనులేమీ కావు, అలాగని అసంభవమైనవి కావు. ఆత్మశోధన కోసం అనాది మానవుడు అడవులకెళ్ళి తపస్సు ఆచరించేవాడట. ఆధునిక మానవునికి అంత తీరిక, ఓపిక కూడా లేవు. అయితే ఆత్మశోధనని, ఆత్మజ్ఞానాన్ని తనకున్న పరిధులలోనే వెతికి పట్టుకోవటం అంటే కొంత క్లిష్టమైన విషయమే. అయితే అందుకేనేమో ఈనాటి మనిషి ఆత్మను విస్మరించి బతికేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా మానవ జీవితంలో అలుముకున్న అంధకారం బహుశా దీని ఫలితమే అయి ఉంటుంది. మనుష్యుల మధ్య సహకారం, సమభావం, సామరస్యం ఆరోగ్యకరమైన మానవ సంబంధాలకు పటిష్టమైన పునాదులు వేస్తాయనే విషయం మనకందరకు తెలిసిందే. అయితే ఈనాటి మానవ ప్రపంచంలో ప్రధానంగా లోపించినవి ఇవే. ఈ లోపం పూరించాలంటే అసలు ముందు మనిషి తనేమిటో, తన చుట్టూ ఉన్న వాళ్ళేమిటో తెలుసుకోగలగాలి. ఈ తెలుసుకోవాలంటే ఆది మానవుల అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించిన అవసరం లేదు. అయితే విజ్ఞాన రంగం ఒక్కొక్క దశాబ్దంలో ఒక్కొక్క రంగంలో ముందడుగు వేస్తుంది. ఈ దశాబ్దంలో మానవ మనోవిజ్ఞాన శాస్త్రం శరవేగంతో పురోగమిస్తున్నది. ఈ శాస్త్రం మనిషిని, అతని స్వభావాన్ని విడమర్చి చెప్పి తనంటే ఏమిటో తెలుసుకోవటానికి, తన సాటివారి గురించి తెలుసుకోవటానికి దోహదపడుతుంది. మానవ స్వభావాన్ని విశ్లేషించి చూపి అతనిలో దాగి ఉన్న అవగుణాలను, సుగుణాలను బట్టబయలు చేసి అతని ఆత్మస్వరూపం అవగతం అయ్యేటట్టు చేస్తుంది. దీనివలన మనిషి తన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సామాజిక జీవితంలో సదవగాహనను కలిగి సామరస్య సంబంధాలను నెలకొల్పగలుగుతాడు. మానవుడు అభ్యసించిన విజ్ఞాన శాస్త్రాలన్నిటికంటే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం మనిషికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మనోవిజ్ఞాన శాస్త్రం తనను తెలుసుకోవటానికి, లోపాలను తెలుసుకోవటానికి, ఇతరులను తెలుసుకోవటానికి, ఇతరుల లోపాలను తెలుసుకోవటానికి ఉపయోగపడే మాట వాస్తవమే. అయినా తన లోపాలను తెలుసుకొని వాటిని అంగీకరించటం, మార్పు కోసం క్రమశిక్షణాయుతమైనటువంటి కృషి చేయటం, తగినంత ఆత్మ సంస్కారం అభివృద్ధి చేసుకోవటం ముందు మనిషిలో ఉండాలి. విచక్షణ, వివేకం, సహృదయం ఈ 3 స్తంభాలుగా జీవన గమనం సాగాలి. ఈ 3 సమృద్ధిగా ఉన్నవాడే ఈ ఆత్మగత శోధనకు, ఆత్మగత సంస్కారానికి అర్హుడు. ఈ 2 ఏర్పరుచుకున్నవాడే ఎంతో అంతో సమాజానికి గమనాన్ని నిర్దేశించగలుగుతాడు. కేవలం మనోవిజ్ఞానం వల్లెవేసినంత మాత్రాన మనిషి తనను తాను సంస్కరించుకోలేడు. తెలుసుకోవటం వేరు, తెలుసుకున్న దాన్ని అమలుపరచటం వేరు. ఈ 2 పరస్పరమైన భిన్నమైనవే కాక కష్టమైనటువంటివి కూడా. తెలుసుకోవటానికి మనిషి జీవితం చాలకపోవచ్చు, కానీ తనను సంస్కరించుకోవటానికి కొంతకాలం కృషి చేస్తే చేసుకోగలుగుతాడు, సంస్కరింపబడతాడు. అందుకే మనిషి ఎంత విజ్ఞానవంతుడైనా, ఎంత శాస్త్రీయ ప్రగతిని సాధించినా కానీ తనను తాను జయించలేకపోతున్నాడు. ఎన్నాళ్ళు మనిషి భౌతిక సుఖాల నిమిత్తం బాహ్య ప్రపంచంలో తనకు అనుగుణమైనటువంటి మార్పులు చాలా చేసుకున్నాడు, కానీ అంతరంగ శోధన, అంతరంగ జీవితాన్ని పరమైనటువంటి శాస్త్రం ద్వారా దాన్ని సంస్కరించుకోలేకపోతున్నాడు. అందువలనే శాంతి లేదు, సౌమనస్యం లేదు, సౌహార్దత లేదు. ప్రపంచమంతా, జీవితమంతా విస్తరించిన అంతులేని అశాంతి అతనిని కబళిస్తుంది.
ఎందుకనంటే తనేమిటో, తనకు కావలసిందేమిటో విస్మరించి సుఖశాంతులకు సమాధి కట్టి అత్యంత స్వార్థజీవిగా మారినందువలనే, యాంత్రికంగా జీవించుతున్నందువలనే, కేవలం సుఖలాలస తప్ప వేరే గమ్యం లేకుండా జీవించటం మాత్రమే. అందుకే ముందు మనిషి అంతర్ముఖుడై తనేమిటో తెలుసుకున్ననాడు, కావలసినదేమిటో తెలుసుకున్ననాడు, తన చుట్టూ ఉన్న అశాంతిని రూపుమాపి ప్రశాంత స్థితిని సాధించగలుగుతాడు. అందుకు గల ఏకైక మార్గం శోధన, ఆత్మశోధన, అంతరంగ శోధన, సామాజిక పరిశోధన. ఇవి తోడ్పడేటటువంటిది. ఈ శోధనకు తోడ్పడేటటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రమే ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం. థ్యాంక్ యూ.